ఒక దట్టమైన అడవి దగ్గర ఉన్న సీతాపురం అనే గ్రామంలో రాము తన కుటుంబంతో నివసిస్తూ ఉన్నాడు. ఓ రోజు రాము అడవి వైపు వెళుతున్నప్పుడు అతనికి ఒక శబ్దం వినిపించింది. కాపాడండి! కాపాడండి! ఎవరైనా వచ్చి నాకు సాయం చెయ్యండి! రాము అటువైపు చూసినప్పుడు దెబ్బతిన్న కోతి సాయం చేయమని అడిగింది. ఇదిగో అన్నయ్య, మీరు నాకు సాయం చెయ్యండి, లేదంటే చచ్చిపోతాను. అరే, నీకు గాయం గట్టిగా తగిలింది. అసలు ఏం జరిగింది? నేనిక్కడ ఆడుకుంటూ ఉండగా ఒక సింహం నా మీద దాడి చేసింది. నా ప్రాణాన్ని కాపాడే పోరాటంలో మా అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు. నేనేమో తీవ్రంగా గాయపడ్డాను. నువ్వేం దిగులు పడకు, నేను నీకు వైద్యం చేస్తాను. నీకు తోడుగా ఉంటాను. రాము ఆ దెబ్బ తగిలిన కోతికి వైద్యం చేయించడానికి ఇంటికి తీసుకొస్తున్నాడు. ఏమిటండి ఇది? ఎందుకు ఈ కోతిని తీసుకుని వచ్చారు? దీనికి దెబ్బ తగిలింది. దీనికి వైద్యం చేయడం కోసం దీని ఇక్కడికి తీసుకొచ్చాను. వద్దు, ఇది మన ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. మన బిడ్డ ఇప్పుడు చాలా చిన్న పిల్లాడు. ఒకవేళ ఇది మన బిడ్డని కరిచేసిందంటే? అమ్మా, నేను నీ బిడ్డకి ఎప్పుడు ఎలాంటి అపాయము కలిగించను. నాకిప్పుడు వైద్యం చాలా చాలా అవసరం. దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి. మీకు నేను రుణపడి ఉంటాను. గంగా బల్లు అనే ఆ కోతి అక్కడ ఉండడానికి ససేమరా ఒప్పుకోలేదు. కాని రాము తనకన్నీ వివరంగా చెప్పిన తర్వాత తన చివరికి ఒప్పుకుంది. ఆ తర్వాత రాము బల్లు అనే కోతికి చికిత్స చేయడం ప్రారంభించాడు. అది కొద్ది రోజుల్లోనే బాగా తేరుకుంది. పూర్తిగా నయమైన తర్వాత ఆ కోతి రాముకు చెప్పింది. మీరు నా ప్రాణాల్ని కాపాడారు. నేను నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. నేను వెళ్ళడానికి ఇక అనుమతినివ్వండి. వద్దు బల్లు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి నేను అనుమతించను. ఎందుకంటే నాకు తెలుసు మీ అమ్మా నాన్న ఇప్పుడు ఈ ప్రపంచంలో లేరని. ఇప్పుడు నేను ఈ అడవి మృగాల నుంచి ఎవరు కాపాడుతారు? దీన్ని అడవి జంతువుల నుంచి కాపాడాలని మీరు అనుకుంటున్నారు, కానీ ఈ కోతి నుండి మన బిడ్డని కాపాడాలని మాత్రం మీరు అస్సలు అనుకోవడమే లేదండి. గంగా, మనం బల్లు ప్రాణాలు కాపాడాం. ఇది మన కన్నాని ఎప్పుడూ చంపదు. లేదు, నాకు ఈ కోతి మీద అస్సలు నమ్మకం లేదండి. మీకు ఒక విషయం గుర్తుందా? పోయిన సంవత్సరం పక్క వీధిలో ఉన్న పాండినన్న బిడ్డని ఇలాంటి కోతిలో ఎత్తుకెళ్లిపోయిన విషయం మీరు మర్చిపోయారా? అవును, నాకు బాగా గుర్తుంది. అలాంటప్పుడు మరి ఇది కూడా మీకు గుర్తుండాలి కదండి. ఆ కోతులన్నీ కలిసి ఆ చిన్న బిడ్డని చంపేశాయన్న విషయం. అమ్మా, మీరు నా మీద నమ్మకం ఉంచండి. మీ కుటుంబంలోని వ్యక్తులకి నేను ఎప్పుడూ అపాయం కలిగించను. ఈసారి కూడా గంగాకి ఆ కోతిని తన ఇంట్లో ఉంచడం ఏమాత్రం ఇష్టం లేదు. అప్పుడు రాము తనకని అర్థమయ్యేలా చెప్తున్నాడు. ఇలా చూడు గంగా, బల్లు ఒక అనాథ. ఈ సమయంలో మన అవసరం ఎంతగానో ఉంది. బల్లు మన అబ్బాయిలాగే చిన్నపిల్లాడు. తన్ని నమ్ము, తను మన అబ్బాయికి ఒక మంచి స్నేహితుడిలా ఉంటాడు. రాము తనకంతా వివరంగా చెప్పినందువల్ల బల్లు వాళ్ళింట్లో ఉండడానికి గంగా ఒప్పుకుంది. కొద్ది రోజుల తర్వాత బల్లు పూర్తిగా తేరుకున్నాడు. ఇప్పుడు బల్లు మునుపట్లాగా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి జంప్ చేసుకుంటూ వెళ్ళగలడు. ఇదిగో ఇలా చూడండి, మీరు చెప్పారు కాబట్టి నేను ఇది ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను. దీనికి ఇప్పుడు పూర్తిగా నయమైపోయింది కాబట్టి మీరు దీన్ని తీసుకువెళ్ళి అడవిలో వదిలేసి రండి. లేదు గంగా, నేను వీడిని అడవిలో వదిలి చంపదలుచుకోవట్లేదు. ఎందుకండి? నేను చెప్తే మీకు అసలు అర్థం కావడం లేదు. ఇది మన బిడ్డని చంపేస్తుందండి. ఇలా చూడండి, దీనికి గాయం అవడం వల్ల మీరు చెప్పడం వల్ల నేను దీని ఇంట్లో ఉండడానికి నేను అనుమతించానండి. కానీ ఇప్పుడు దీనికి నయమైపోయింది కదా, ఇంకా ఇక్కడ ఎందుకు ఉండడం? ఇది చెప్పండి. ఓరి దేవుడా, నేను నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? అమ్మా, మీరు చెప్పింది నిజమేనమ్మా. నేనిప్పుడు అడవికి వెళ్ళడమే చాలా మంచిది. కానీ మీరు నా ప్రాణాలను కాపాడిన తర్వాత కూడా నన్ను చంపాలనుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కావడం లేదు. అమ్మా, అడవిలో కాలు పెట్టగానే నాకు మరణం ఖాయం. సింహం బారి నుండి తప్పించుకుంటే చిరుత చేతికి చిక్కుతాను. ఒకవేళ చిరుత బారి నుండి తప్పించుకుంటే తోడేలు నన్ను చంపేస్తాయి. ఏదో ఒక జంతువు నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. బల్లు సరిగ్గా చెప్పాడు. అమ్మా, మీకు నా మీద నమ్మకం లేకపోతే నేను నాన్నగారితో పొలానికి వెళ్ళి వ్యవసాయంలో ఆయనకి సాయం చేస్తాను. ఏమంటావ్? రాత్రికి అక్కడే ఉన్న చెట్టు మీద నిద్రపోతాను. నేను మీ అబ్బాయి దరిదాపుల్లో కూడా రాను. గంగా, కనీసం ఇప్పుడైనా సరేం చెప్పు. పొలం పనుల్లో నాకు ఒకళ్ళు సాయం చేసినట్టు ఉంటుంది. వాడికి కూడా మన తోడు ఉన్నట్టు ఉంటుంది. తనకి ఇష్టం లేకపోయినా గంగా బల్లు అక్కడ ఉండడానికి ఒప్పుకుంది. అయితే సరే, కానీ ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నా బిడ్డ పక్కకి కూడా నువ్వు అస్సలు రాకూడదు. అలాగే అమ్మా. బల్లు ఇప్పుడు రోజంతా రాముకి పొలం పనుల్లో సాయం చేస్తున్నాడు. అలాగే రాత్రిపూట చెట్టెక్కి అక్కడ పడుకుంటున్నాడు. ఓ రోజు తెల్లవారుజామున బల్లుకి మెలకు వచ్చి చూసినప్పుడు అక్కడప్పుడు 2 కోతులు ఉండడం వాడు చూశాడు. ఏయ్, నా పేరు చున్ను.
నా పేరు మున్ను. నీ పేరేంటో చెప్పు. నా పేరు బల్లు. నేను ఇక్కడే ఉంటున్నాను. మొన్న అయితే ఇక నుంచి పండగే. మన ముగ్గురం కలిసి ఇప్పుడు ఆ పళ్ళని తినచ్చు. మన ముగ్గురం కలిసి పండ్లను తినబోతున్నామా? నాకేం అర్థం కావడం లేదు. ఇలా చూడు, ఈ ఇంట్లో ఉన్న ఆవిడ రోజూ తన బిడ్డకి తినుబండారాల్ని పెడుతుంది. అవును, వాటన్నిటినీ మేమే తీసుకుని తినేస్తాం. ఇక నుంచి మనం ముగ్గురం కలిసి తినచ్చు. ఇలా చూడండి, ఇకపై మీ ఇద్దరు ఇటువైపు వచ్చి ఆ తినుబండారాల మీద చెయ్యేశారంటే చూస్తూ ఊరుకోను. ఏమనుకుంటున్నారు? ఏంటయ్యా ఇలా మాట్లాడుతున్నావు? మేము నీకు మంచి చేయాలి అనుకుంటున్నాం. నువ్వేమో మమ్మల్ని బెదిరిస్తూ మాట్లాడుతున్నావేంటి? సరే, మమ్మల్ని బెదిరిస్తున్నావు, దానికి ముందు ఆలోచించవా? మేమిద్దరం ఉన్నాం, కానీ నువ్వు ఒక్కడివే ఉన్నావు. నేను ఊర్లూర్లు తిరుగుతూ కుప్పగంతులు వేస్తూ విన్యాసాలు చేసే కోతిని కాదు. అడవిలో పెరిగిన కోతిని నేను. మీ ఇద్దరిని నేను ఒంటి చేత్తో రఫాడించగలను. అర్థమైందా? అర్థమైంది. నీ హెచ్చరికని మేము స్వీకరిస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఒక్క నిమిషంలో మా ఇద్దరి సంగతి చూద్దాం. లేకపోతే ఆ తినేవాడితో పాటు మీ యజమానురాలు కొడుకును కూడా తీసుకెళ్ళిపోతాం. ఏమంటావ్? ఇది విన్న వెంటనే బల్లుకు కోపం పెరిగింది. మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తప్పించుకొని వెళ్ళిపోండి. సరే వెళ్తాం, కానీ మా సవాల్ని కూడా గుర్తుంచుకో. ఇక మేము ఆ తినుబండారాలతోనే కాదు, ఆ పిల్లాన్ని కూడా ఎత్తుకెళ్తాం. రేయ్, ఇదొక పెద్ద సవాలంట్రా. నిజంగానే మీకు ధైర్యం ఉండుంటే తిను బండారాలతో పాటు ఆ పిల్లవాడి మీద చెయ్యి వేయండి చూద్దాం. ఏంటి, వినబడిందా? తిను బండారాలతో పాటు ఆ పిల్లవాడిని కూడా తీసుకెళ్ళండి. బల్లు మాటల్ని సగమే అర్థం చేసుకున్న గంగా అతన్ని అపార్థం చేసుకుంది. బల్లు మిగతా కోతులతో కలిసి తన బిడ్డని తీసుకెళ్లిపోతాడని తను అపార్థం చేసుకుంది. అందుకని గంగా బల్లుని చంపడానికి ఒక మంచి పథకం వేసింది. ఆ మరుసటి రోజు, బల్లు త్వరగా కిందకి దిగు, మనం ఇవాళ పొలానికి త్వరగా వెళ్ళాలి. ఆగండి, వ్యవసాయానికి వెళ్ళడానికి ముందు నా బిడ్డకి ఏదైనా తినిపించి వెళ్ళండి. ఇందిరా బంగారం, నీకు హల్వా అంటే చాలా ఇష్టం కదా, నీకోసమే ఈ హల్వాని ఈ రోజు ప్రేమగా తయారు చేశాను. గంగా బల్లుని చంపడానికి ఆ హల్వాలో విషం కలిపింది. అమ్మా, నిజంగానే మీరు నా కోసం హల్వా చేశారా? అవునరా బంగారం, ఇందా తినమ్మా. ఇప్పుడు నేను ఈ హల్వాని కడుపు నిండా తింటాను. బల్లు హల్వా తినేసి రాముతో పాటు పొలానికి బయలుదేరాడు. పొలానికి చేరిన తర్వాత కాసేపట్లో తనకి ఆరోగ్యం బాలేదు. ఆ, 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 ఆ. బల్లుకి అలా జరగడం చూసి రాము బల్లుని ఒక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాడు. వైద్యుడు వెంటనే వైద్యం చేసి బల్లు ప్రాణాలు కాపాడాడు. ఏమండి, ఇలా చూడండి, నేను సంతకి వెళ్ళొస్తాను. మన బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి. సరే. అలాగే ఆ కోతిని మన బిడ్డకి చాలా దూరంగా ఉంచండి. నాకు ఆ కోతి మీద అస్సలు నమ్మకం అనేదే లేదు. ఇలా చెప్పిన తర్వాత గంగ సంతకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బల్లు చెట్టు నుంచి కిందకొచ్చాడు. ఏం నాన్నా, ఈ రోజు మనం పొలానికి వెళ్ళడం లేదా? గంగ సంతకు వెళ్ళింది. తను రాగానే మనం పొలానికి వెళదాం, సరేనా? అప్పుడు పల్లెటూరులో ఉన్న ఒక ఆయన అక్కడికి వస్తున్నారు. రాము అన్నా, మీ పొలంలో అడవి మృగాలు పంటని నాశనం చేస్తున్నాయి. ఇది విన్న వెంటనే రాము కంగారు పడ్డాడు. బల్లు, నేను వెంటనే పొలానికి వెళ్ళాలి. నేను తిరిగి వచ్చేంత వరకు మా అబ్బాయిని నువ్వే చూసుకోవాలి. అలాగే నాన్న. రాము పొలానికి బయలుదేరాడు. ఇప్పుడు బల్లు చెట్టు మీదకెక్కి ఆ పిల్లాడికి కాపలాగా ఉన్నాడు. కానీ కాసేపటి తర్వాత అక్కడికి ఒక పాము వచ్చింది. ఆ పాము మెల్లగా ఆ పిల్లాడి ఉయ్యాల వైపు వెళుతోంది. చెట్టు మీద ఉన్న బల్లు ఆ పావుని చూశాడు. కానీ బల్లు ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లేలోపు ఆ పాము పిల్లాడి దగ్గరికి చేరుకుంది. పిల్లాడి ప్రాణాలకి ప్రమాదం తెలిసిన బల్లు ఆ పావుని తీసి విసిరి పారేసి పిల్లాడి ప్రాణాల్ని కాపాడింది. అప్పుడు ఆ పిల్లాడిని ఉయ్యాలోంచి తీసి ఇంటి లోపలున్న మంచం మీద పడుకోబెట్టింది. కాసేపు తర్వాత గంగ ఇంటికి వస్తుంది. కానీ ఆ పిల్లాడు ఉయ్యాలో లేకపోవడంతో గంగా అపార్థం చేసుకుంటుంది. ఓరి దేవుడా, ఈ కోతి నా బిడ్డని చంపేసినట్టుందే. అందువల్లే నా బిడ్డ ఈ ఉయ్యాల్లో కనిపించడం లేదు. ఉండు, నిన్ను ఊరికి వదిలిపెట్టను. బల్లు గంగా దగ్గరికి వెళ్లి పాము వచ్చిన కదా చెప్దామని అనుకుంటాడు. అప్పుడు గంగా ఒక కర్రతో బల్లు తల మీద గట్టిగా కొడుతుంది.
నువ్వు నా బిడ్డని చంపేశావు కదా, నిన్ను ప్రాణాలతోనే ఉండనివ్వను. నా బిడ్డని చంపిన హంతకుడివి నువ్వు. నీ మీద నాకు ఎప్పటి నుంచో అనుమానమే. నిన్నెప్పుడో నిన్ను చంపేసి ఉండాల్సింది. పిల్లాడి ఏడుపు శబ్దం వినిపించి గంగా ఇప్పుడు ఇంటి లోపలికి వెళుతుంది. అక్కడ బిడ్డ ప్రాణాలతో ఉండడం గంగా చూస్తుంది. అది చూసిన తర్వాత తను చాలా సంతోషించింది. అదే సమయంలో ఒక పాము ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళడం తను చూస్తుంది. అప్పుడే విషయమంతా సరిగ్గా గంగాకి అర్థమవుతుంది. ఒకవేళ ఆ పాము బిడ్డని చంపడానికి వచ్చుంటుందేమో. అప్పుడు బల్లు ఇక్కడున్న బిడ్డని తీసుకెళ్లి లోపల మంచం మీద పడుకోబెట్టి కాపాడుంటాడంది. ఓరి దేవుడా, నేను ఎంత పని చేశాను. సరిగ్గా ఆ సమయంలోనే రాము ఇంటికి వస్తాడు. అయ్యో, అసలు ఇక్కడ ఏం జరిగింది? బల్లుని ఎవరు కొట్టారు? అప్పుడు గంగ ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. నేను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల నా బిడ్డ ప్రాణాలు కాపాడిన ఆ కోతి ప్రాణాల్ని నేను తీసేశానండి. ఓరి దేవుడా, నేను ఎంత పని చేశానో. గంగాకి తను చేసిన పని వల్ల సిగ్గుచేటుగా ఉంది. అప్పుడు నన్ను కొట్టకండి, నన్ను కొట్టకండి. నేనేమీ మీ పిల్లాడికి శత్రువుని కాదు. దయచేసి నన్ను కొట్టకండి. బల్లు గొంతు వినగానే ఇద్దరూ బల్లు వైపు చూస్తున్నారు. ఏమండి, బల్లు ప్రాణాలతోనే ఉన్నాడు. బల్లు ప్రాణాలతోనే ఉన్నాడండి. దాన్ని ఎలాగైనా కాపాడండి. నేను ఇప్పుడే బల్లుని ఆసుపత్రికి తీసుకెళ్తాను. ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. బల్లు బాగుండడంతో ఇద్దరు సంతోషించారు. నన్ను క్షమించు బల్లు. నువ్వు నా బిడ్డకి రక్షకుడివి, కానీ నేను నిన్ను శత్రువుగా భావించానే. నన్ను క్షమించు బల్లు. అమ్మా, మీకు నా మీద నమ్మకం కలగలేదు. ఆ విషయం నాకు ముందే తెలుసు. మీరు నేను తినే భోజనంలో విషం కలిపారు. మీరు విషం కలపడాన్ని నేను నా కళ్ళారా చూశాను. ఏంటి, నీకు తెలిసి కూడా విషం కలిపిన పాయసాన్ని నువ్వు తిన్నావా? అవునమ్మా, నేను మీ మనసుని గాయపరచాలనుకోలేదు. మీరు నన్ను చంపేయాలనుకున్నారు. అప్పుడే నాకు అనిపించింది, అడవిలో సింహానికి ఎరగా మారి చావడం కన్నా ఒక తల్లి చేతుల్లో నేను చనిపోతున్నాను అని. అందుకే విషం కలిపిన ఆహారాన్ని సంతోషంగా తిన్నాను. అయితే ఆ రోజు నీకు వైద్యం చేయించడానికి నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లానే, అప్పుడు నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా అబద్ధమా? కానీ ఇప్పుడు ఈ కోతికి ఎలాంటి ప్రమాదము లేదు. కానీ ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఈ కోతి తినే భోజనంలో ఎవరో విషం కలిపారు. అయితే గంగానే అన్నంలో విషం కలిపి ఉంటుందా? అప్పుడు గంగాని కాపాడడం కోసం బల్లు చెప్తున్నాడు. లేదు నాన్న, మీరు అమ్మ మీద అనుమానపడకండి. మనం ఉదయాన్నే పొలంకి వెళ్లే మార్గంలో నేను పొరపాటున విషపు పండ్లని తిన్నాను. అమ్మేమీ భోజనంలో విషం కలపలేదు. అవును నాన్న, ఆ రోజు నేను మీకు అబద్ధం చెప్పాను. ఆ రోజు నేను ఎలాంటి విషపు పండ్లని తినలేదు. చూసావా గంగా, ఈ కోతికి ఎంత విశ్వాసమో. నువ్వు విషం కల్పించావని ఈ కోతికి తెలుసు, అయినా కూడా విషాన్ని తిన్నాడు. అవును, తన ప్రాణాల గురించి ఆలోచించకుండా ఇది నా బిడ్డ ప్రాణాలు కాపాడింది. ఈ రోజు నుంచి ఇది మన కోతి కాదు, తను మన బిడ్డ. ఇక నుంచి తను మనతోనే ఉండాలి. మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఇది విన్న తర్వాత అందరూ సంతోషించారు. ఇప్పుడు బల్లు రాముతో పాటు గంగాతోనూ వాళ్ళ సొంత బిడ్డల ఇంట్లోనే ఉంటున్నాడు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.